వాస్తవాలను మనం అంగీకరించాలి. ఎంతసేపు మధ్యాకాశంలోనో లేకపోతే పరలోకానికి అడుగు దూరంలోనో బ్రతకటం కాదు. దేవుడు ఈ భూమి మీద ఉండి బాధ్యతలను నిర్వహించి పిల్లలను కని పెంచి వాళ్ళ పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ పట్ల జరిగించవలసిన నీతి న్యాయ విధులను జరిగించి మంచి మనిషిగా జీవించి కాలం వచ్చినప్పుడు దేవుని సన్నిధికి రమ్మన్నాడు. భూమి మీద ఉండరా అంటే నేను పరలోకంలో ఉంటానంటారు కొంతమంది. పరలోకంలో ఎటు తిరిగి ఉండొచ్చు దేవుని సన్నిధిలో. ఇప్పుడు భూమి మీద ఉండి దేవుని చట్టమును, దేవుని న్యాయమును, దేవుని నీతిని ప్రజలకు అందించమని చెబితే అసలు ఎవరితోనూ సంబంధాలు ఉండవు. అసలు వీళ్ళు ఎవరితోనూ మాట్లాడరు, ఏ సమావేశానికి వెళ్ళరు, ఏ దైవ సేవకుడంటే పడదో. ఎంతసేపు మేము మా దగ్గర ఉన్నదే వాక్యము, మేము చెప్పేదే దేవుని మాటలు, మేం చేసేదే దేవుని సేవ, అసలు మమ్మల్ని మించిన వాళ్ళు ఎవరో లేరనే ఆధ్యాత్మిక గర్వంలో ప్రవేశించిన వాళ్ళు ఏ విధమైనటువంటి హితవాక్యాన్ని బోధించగలరండి? దేవుడు వారికి కృపనిస్తే అందులో సంతోషించాలి, ఆ కృపను అందరికీ పంచాలి. ఒకవేళ వాళ్ళ దృష్టిలో దిగువ స్థితిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక వాదులను పైకి లేవనెత్తాలి. అది కదా ఉన్నతమైన వాళ్ళు చేసే పని. మేము గొప్ప, మేము గొప్ప, మా దర్శనమే గొప్ప, మా భారమే గొప్ప అనుకుంటూ తగ్గి ఒదిగి ఉండవలసినటువంటి వాళ్ళు తమను తాము హెచ్చించుకోవటం ఏ విధంగా మంచి పద్ధతి అంటారు? అలాంటి వాళ్ళు హితవాక్యాన్ని బోధించగలరా? ఆరోగ్యకరమైన సంగతులను బోధించటం సాధ్యమవుతుందా? విశ్వాసులైనా మరెవరైనప్పటికీ. అందుకని దేవుని ప్రజలారా, ఆరోగ్యకరమైన భక్తిని చేద్దాం, ఆరోగ్యకరమైన బోధలు చేద్దాం. అనవసరమైన బాధలను సృష్టించకుండా కాలానుగుణంగా వచ్చిన బాధలకు యేసు ప్రభు నామములో స్వస్థతను ప్రసాదించే ప్రార్థనలు చేస్తూ దేవుని సేవలో ముందుకు సాగుదాం.